ఒక తల్లి కనకుండా కానీ ఒక తల్లి పిన్నెల లెక్క ఉండే అన్న. ఇది మాత్రం వాస్తవం. ఒక ప్లేట్లా ఇద్దరు అన్నం పెట్టుకొని తినేది, చేసేది. ఈమె బట్టలు ఆమె వేసుకునేది, ఆమె బట్టలు ఏం వేసుకునేది. ఇద్దరిని తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకపోయింది అనుకున్నాము. తీసుకపోయినాక ఆ బిడ్డనైనా ఇద్దరు ఒక బిడ్డ కదా అన్న. నాకు ఒక వాస్తవాన్ని చెప్పాలంటే ఇద్దరు బిడ్డలన్నా నాకు. నేను దండం పెడతాను జర ఒక ఏదనంటే ఓపెన్గా చెప్పాను అని. అంటే ఓపెన్గా చెప్పుడు ఏం లేదన్న. భవ్య ఉన్న వైష్ణవి ఇద్దరు ఉరి పెట్టుకొని చచ్చిపోయారా అని చెప్పి ఆయన అన్నాడన్న. వాళ్ళు వాళ్ళని ఎంత హింస పెట్టి చంపారు అన్నది కావాలన్న మనకు. స్కూల్ వాళ్ళతో లొల్లైంది కాబట్టి ఏదైతే టీచర్ ఉందో కౌన్సిలింగ్ ఇచ్చింది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత 10 మందిలో ఇజ్జత్ పోయిందని చెప్పి వాళ్ళు ఫ్యాన్ కురేసుకొని చనిపోయినారని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. మరి ఇప్పుడు భవ్య అనే టైంకు ఇలా గుద్దిరు. హైదరాబాద్ నుంచి కాల్ వచ్చినప్పుడు వాడు చింతలు ఆంజనేయులు అన్నాడు, నిర్లక్ష్యం మంచిగా బిందాస్గా తిరుగుతాను, మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు అని. అది ఎక్కడిదక్కడే ఇరిగిపోవాలి. చూసినా నేను పొద్దున. ఎక్కడిదక్కడే ఇరిగిపోవాలి. కాకపోతే బీడాలన్నా అది కావాలి. దొంగ రూట్లో ఎందుకు పోవాల్సి వచ్చింది? తీసుకుపోయి మార్చిలో పడేసిరన్నా. సో యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా అక్కడ ఎస్సీ హాస్టల్లో కూడా 2 విద్యార్థులు కూడా ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి కొంతమంది అంటే కాదు అది హత్య అని చెప్పి కూడా ఇంకొంతమంది అంటున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మనం మార్నింగ్ హాస్టల్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ పరిసరాలు మనం చూసినాం. దాని తర్వాత కూడా భవ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాం. భవ్య వాళ్ళ పేరెంట్స్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ నేను వైష్ణవి వాళ్ళ ఇంటికి వచ్చిన. సో వైష్ణవి వాళ్ళ మదర్ కూడా పాస్లో చనిపోయింది అనమాట. సో వాళ్ళకి ఒక బ్రదర్ కూడా చనిపోయాడు. సో వాళ్ళ నాన్న నాతో పాటు ఉన్నాడు. సో వాళ్ళ ఆ నాన్న కూడా ఒక హ్యాండిక్రాఫ్ట్ అనమాట. సో ఆ నాన్న దగ్గరికి అయితే నేను వచ్చేసిన. అసలు ఏం జరిగింది ఆ రోజు, తను కాల్ చేసిందా లేకుంటే లేదా, అసలు మీరేమనుకుంటున్నారు, దీన్ని హత్య భావిస్తున్నారా లేకుంటే ఆత్మహత్య భావిస్తున్నారా అని చెప్పి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేశాను. సో నమస్తే అన్న. సో ఎప్పుడు చివరిగా మీతోని వైష్ణవి కాల్ మాట్లాడింది, అసలు ఏం చెప్పింది? ఆ రోజు సాయంత్రము మధ్యాహ్నము ఆమెకు డబ్బులు అవసరం ఉండగా నేను ఆంజనేయ అనే వ్యక్తికి ఒక 500 రూపీస్ పంపించిన. పంపిస్తే అలాగే వెళ్ళి ఆయన వాడు డ్రా చేసుకొచ్చినాక తర్వాత తీసుకొచ్చి ఇస్తా అని చెప్పిండు. తీసుకొచ్చి చెప్తాన్నాక నేను ఎందుకంటే 4:30 ప్రాంతాన నేను మళ్ళీ కాల్ చేసిన ఆయనకు. కాల్ చేసినాక ఏమైందంటే, అన్న నేను ఇప్పుడు ఇంకా ఏటీఎంలోకి పోయి డ్రా చేసుకురాలేదు, కాకపోతే తర్వాత తీసుకొచ్చి ఇస్తా, కాకపోతే పొద్దున పాపలను అయితే అంజనా అనే వ్యక్తి ఏంటంటే రోజు హాస్టల్ నుంచి స్కూల్ వరకు డ్రా చేయడము, మళ్ళీ అంచలి హాస్టల్ తీసుకోవడము అనేది జరుగుతుంది అన్నట్టు. అలా ఒక సుజాత అనే వ్యక్తి అలా కుక్కు, ఆమె సుజాత కుక్కు ఆమె పికప్ చేసుకోవడానికి పోయినప్పుడు ఆ టైం కానీ ఇస్తా లేకపోతే పొద్దున ఇస్తా అని చెప్పి మాట్లాడిండు. అని చెప్పినాక నేను ఏం చేసినంటే ఆయనకు కాల్ చేసిన 4:30కు అట్లా కాల్ చేసినాక ఏమైందంటే తర్వాత వాళ్ళు పోయిర్రు, ఎక్కడక్కడ వెళ్ళిపోయారు. అని వాళ్ళకు ఫోన్ చేయగానే ఆయనకు ఫోన్ చేయగానే ఏమైందంటే సరే అయిపోయిందని చెప్పి నేను మళ్ళీ అన్న తర్వాత ఒక 10-15 నిమిషాల తర్వాత పోతానా అని చెప్పి ఆయన అన్నాడు. పైసలు ఇస్తా అని చెప్పి అన్నాడు. సరే ఇప్పుడు నైట్ కాకపోయినా పొద్దున ఇస్తాడా అని చెప్పి నేను సపరేట్ ఉన్నా. ఫోన్ చేసినాక ఏమైందంటే సుజాత అనే టైం అలా కుక్క అని చెప్పిన కదా, ఆమెకు కాల్ చేసిన. వాడికి ఫోన్ చేస్తే వాడు ఏమన్నాడంటే, అన్న నీకు ఇంకో విషయం చెప్పాలి, శైలజ రెడ్డి అనే టైమే
స్కూల్లో ఏదో 7th క్లాస్ వాళ్ళతో గొడవ అయిందంట. ఆడ నుంచి సుజాత రెడ్డి అనడానికి తార్నాకలు ఉంటుంది, ఆమె హైదరాబాద్ తార్నాకలు ఉంటుంది. అంచలి ఇద్దరు పిల్లలను స్కూల్లో పోయి మాట్లాడి 7th క్లాస్ వాళ్ళతో మాట్లాడినాక ఇప్పుడు హెచ్ఎం సారు దామోదర్ రెడ్డి అనటానే ఆయన ఉంటాడు. ఆయన ఉన్నాక ఆయన ఏమైనా చెప్పినాక ఏమైందంటే నా ఆ బిడ్డనైనా ఇద్దరు ఒక బిడ్డ కదా అన్న, నాకు ఒక వాస్తవాన్ని చెప్పాలంటే ఇద్దరు బిడ్డలు నాకు. వాళ్ళు ఆయన పెద్దడాడు అని కూడా పిలిచేది భవ్య. ఇద్దరు పిల్లలు సరే ఏదో స్కూల్లో గొడవ అయిపోయింది. పీటీ మేడం ఫోన్ చేసిందంట శైలజరెడ్డికి ఫోన్ చేస్తే ఆడ కౌన్సిలింగ్ ఇస్తే ఏదనంటే మాట్లాడితే ఆడ నుంచి మాట్లాడాలి, తప్పుడేక ఆడ నుంచి ఆమె వెహికల్ తీసుకొని ఆమె వెళ్ళిపోవాలి. ఇద్దరే పిల్లల్ని ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? స్కూల్ నుంచి వెళ్ళి హాస్టల్ పోయింది 2 గంటల ప్రాంతాన 1:30 గంటల ప్రాంతానికి. హెచ్ఎం సార్ అంటే వాడు దామోదర్ రెడ్డి, వాడికి ఫోన్ చేస్తే వాడు ఏమన్నాడంటే నేనే ఫోన్ చేసిన. ఈ సంఘటన జరిగినాక ఆడ స్కూల్లో ఏమన్నా గొడవ అయిందా, ఏంది పరిస్థితి అన్నది నీకు కాల్ చేసిన. మా తమ్ముడు వేరే అన్న వాళ్ళందరం కలిసి వెహికల్ అక్కడ నుంచి భువనగిరి నుంచి హైదరాబాద్ నుంచి వస్తా అంటే, హైదరాబాద్ నుంచి మేము ఏదో వలస బతకనికి పోయినామన్నా. అప్సిగూడలు ఉంటాం, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గరనే ఉంటాం. ఆ నుంచి మేము పోయినాక ఏమైందంటే వస్తాను నేను అక్కడి నుంచి ఇట్లా వస్తా అంటే నేను ఫోన్ చేస్తే దామోదర్ సార్ ఏమైంది పరిస్థితి ఏంది అంటే పరిస్థితి ఉంటే ఆయన ఇమ్మీడియట్ ఫోన్ చేసేది. ఫోన్ చేసినప్పుడు ఏదైనా ఉంటే పేరెంట్స్ చెప్పాలి. స్కూల్లో గొడవ అయినప్పుడు పేరెంట్స్ చెప్పాలి. వాళ్ళకు స్కూళ్ళ విషయంలో నచ్చకపోతే నా బిడ్డకైనా టీసీ ఇచ్చి పంపించి మీరు పిల్లలు అవసరం లేదు అని వాళ్ళని పంపించాలి. కానీ శైలజరెడ్డి అన్నట్టు ఆమె దామోదర్ రెడ్డి అన్నట్టు ఆయనే వాళ్ళని ఇద్దరిని శైలజరెడ్డి ఏం చేసిందంటే ఆడ నుంచి తీసుకుపోయింది 2 గంటల ప్రాంతాన. అక్కడి నుంచి ఆడ ఇచ్చిపెట్టి సరే కౌన్సిలింగ్ ఇచ్చినాక ఆడ ఇచ్చిపెట్టి పోవాలి కదా. ఆమె ఆ వెహికల్ ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? మీకెవరు చెప్పారు ఆమె వెహికల్ తీసుకెళ్ళినారని చెప్పి? దామోదర్ రెడ్డి అనే వ్యక్తి చెప్పిండు. దామోదర్ రెడ్డి అంటే పిటి మేడం అంటే దామోదర్ రెడ్డి హెచ్ఎం అని. దామోదర్ రెడ్డి చెప్పినప్పుడు ఆ విషయంలో ఇప్పుడు ఇద్దరిని తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. తీసుకుపోయింది అనుకుందాము. తీసుకుపోయినాక హాస్టల్ వరకు తీసుకుపోయింది. 2 గంటల ప్రాంతంలో 1:30కు తీసుకుపోయింది అనుకుందాము. 1:30 నుంచి మా పిల్లలు వచ్చే వరకు 5:30 మినిమం 5:06 అవుతుంది ఆడికి వచ్చే వరకు, హాస్టల్కి వచ్చే వరకు. ఆ ప్రాంతంలో వీళ్ళకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చినావు నువ్వు? అక్కడ కౌన్సిలింగ్ బుద్ధి మాటను మీరు ఇట్లా చదువుకోవాలా లేదు, చదువుకోకపోతే మీకు ఇష్టం లేకపోతే మీ పేరెంట్స్ పిలిపించి మాట్లాడాలన్నది వాళ్ళు చెప్పాలి. అంతేనా? ఆంచలి హాస్టల్ నుంచి తీసుకుపోయినాక నేను 6:30 7 లోపల ఆ ప్రాంతంలో నేను మా బిడ్డకు ఫోన్ చేసిన. సుజాత అనే వ్యక్తి అన్నట్టు ఆమెకు ఫోన్ చేసిన. సుజాత అన్నట్టు ఆమెకు ఫోన్ చేస్తే అన్న పిల్లలతో మేడం మాట్లాడుతుంది, మీటింగ్లు ఉన్నారు, భవ్యకు వైష్ణవికి ఏదో మాట్లాడతానని అని ఆమె అన్నది. ఒక 15 నిమిషాలు అన్న కాడ ఒక 20 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసినాక ఏమైందంటే చిన్నపిల్లలతో వాళ్ళు ఉంటారు కదా 4th క్లాస్ వాళ్ళు చిన్న పిల్లలు. సుజాత అన్న టైంకి ఫోన్ చేయగానే సరే ఫోన్ ఇచ్చింది, మాట్లాడింది. మమ్మీ నేను ఆంజనేయులు అనే చింతల ఆంజనేయులు అనే వ్యక్తికి 500 పంపించిన. మీ కూతురుకి చెప్పారా? పంపించిన ముచ్చట ఆమెకి చెప్పిన. డాడీ సరే పంపితివి, కాకపోతే నైట్ ఇచ్చిండు, లేకపోతే నేను పొద్దున తీసుకొని వాడుకుంటా డాడీ అని నా బిడ్డ అన్నది.
వైష్ణవ్ అన్నది. అయినా సరే బాయ్ డాడీ కాకపోతే ఏంటంటే ఆమె ఏమన్నదంటే నా డాడీ నీకు వీలుంటే నువ్వు రేపు ఎల్లుండి ఒకసారి వచ్చిపోరాదు అని అన్నది అప్పుడే. అప్పుడే అన్నది. అన్నప్పుడు నేనేమంటే నాకు నాకు వీలున్నప్పుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వస్తుంది బిడ్డ అని చెప్పి నేను అన్న తర్వాత ఇప్పుడు నేను డైరెక్ట్ ఎవరికి సుజాత అనే టైంకి ఫోన్ చేసినాక తర్వాత ఒక 45 నిమిషాల తర్వాత మళ్ళీ శైలజ రెడ్డి అనే టైమే ఫోన్ చేసి బాబాయ్ అనే టైంకు వైష్ణవ్ అనే టైంకు ఫోన్ దెబ్బలు తాకినాయి హాస్పిటల్ తీసుకుపోయి నన్ను ఇమీడియట్గా నువ్వు రావాలి నాగరాజు అని ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసింది. ఈయన ఏమన్నాడు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకురాలే. ఇప్పుడు ఈమె సరేజేరటనేమో హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొచ్చిందని ఏమన్నది. స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు ఏదైనా సమస్య జరిగితే స్కూల్ నుంచి వస్తే బండి కింద పడి ఏమైనా దెబ్బలు తాకితే పిల్లలను తీసుకుపోవాలి అనేది నాకు డౌట్. ఇమీడియట్గా నాకు ఏం తెలియకుండా ఏం చేసినట్టే చింతల ఆంజనేయ అంటే నాకు నేను ఫోన్ చేసిన ఆటో డ్రైవర్కి ఫోన్ చేయంగానే ఆయన ఏమన్నాడంటే అన్న నాకు ఇదివరకే నాకు కొడుకు బిడ్డ నాకు అది కొడుకు భార్య చచ్చిపోయిందన్నా నాకు అంత ఆగమవుతా నాకు భయం ప్రాంతాలు అవుతాను నేను నీ దండం పెడతాను జర ఒక ఏదైనా అంటే ఓపెన్గా చెప్పాను అని అంటే ఓపెన్గా చెప్పుడు ఏం లేదన్నా భవ్య ఉన్ను వైష్ణవి ఇద్దరు ఉరి పెట్టుకుని చచ్చిపోయారా అని చెప్పి ఆయన అన్నాడు అన్న. అది ఫోన్ చేసి చెప్పిండు ఇలా చనిపోయినాడు. నేనే చేసిన ఆయనకి చింతలాంజనేయ. నువ్వు ఫోన్ చేస్తే అతను చెప్పిండు అంటే వాళ్ళే ఉరేసుకొని చనిపోయినారని చెప్పి అంటున్నారు. అవును ఉరేసుకొని చచ్చిపోయాట అని చెప్పింది నీకు. అంటే బయట ఏమనుకుంటున్నారంటే వాళ్ళే చనిపోయినారు ఆ స్కూల్ వాళ్ళతో లొల్లైంది కాబట్టి ఏదైతే టీచర్ ఉందో కౌన్సిలింగ్ ఇచ్చింది, కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత 10 మందిలో ఇజ్జత్ పోయిందని చెప్పి వాళ్ళు ఫ్యాన్ కురేసుకొని చనిపోయినారని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. మరి అవునన్నా పరిస్థితి ఆడ ట్యూషన్ మేడం భావన అనే టైం ఒక వ్యక్తి ఉంటది 6:30-7 గంటల ప్రాంతాన వస్తుంది. వచ్చినప్పుడు ఆమె శైలజరెడ్డి అంటే ఆమె అప్పటి వరకు పిల్లలను చూసుకుంటది సపరేట్గా. ఆమె పెద్ద హోదా కాబట్టి ఆమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినాక ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈమె భావన రెడ్డి ఇప్పుడు శైలజ రెడ్డి ఆమె వెళ్ళిపోయినాక భావన రెడ్డి మిగతా పిల్లలకు క్లాస్ ఇస్తాను అనుకో ట్యూషన్లో ఉన్నదనుకో ఆడ డోర్ మా పిల్లలు ఇద్దరు పోయి డోర్ పెట్టుకున్నారు ఒక్క ప్లేట్లో అన్నం తీసుకొచ్చుకొని తిన్నారు అన్నప్పుడు ఒక 4-5 పిల్లలు పోయి పిల్లలు ఒక డోరు గుద్దగలుగుతారు అన్న. ఒక వన్ సైడ్ ఒక డోర్ ఉంటది, ఒక వన్ సైడ్ డోర్ ఒక గుద్ది పారేసారు అనుకో అది ఎక్కడిదక్కడే ఇరిగిపోవాలి. ఎక్కడిదక్కడే ఇరిగిపోవాలి. కాకపోతే బీడాలన్నా అది కావాలి. అక్కడ అది ఏం లేదు ఆడ. పిల్లలు 10th క్లాస్ 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల నుంచి లోపు ఉన్న పిల్లలు మీద ఇప్పుడు 2 బెడ్లు ఆడ సృష్టించాడు. రైట్ సైడ్ లా ఆ రూములు ఉండే మంచాలు 11 సంవత్సరాల పిల్లలు ఆన్నించి చచ్చిపోయారంటే హంగింగ్ వేసుకున్నారంటే ఉరేసుకున్నారంటే 4 ఏళ్ళు బయటికి వెళ్ళాలి. వాళ్ళకి 4 ఏళ్ళు బయటికి వెళ్ళాలి. ఇప్పుడు భవ్య అనే టైంకు ఇలా గుద్దిరు ఇలా చాలా దెబ్బలు కూడా మా బిడ్డ కూడా రైట్ సైడ్ లా ఇట్లా నేనంటే నేను తండ్రిని కాబట్టి నేను చూడలేకపోయినా కాబట్టి మా చెల్లె ఉన్న మా అమ్మ పోయి చూసిరు బట్టలు లేవటి ఇట్లా అది బట్ట తీసి చూస్తే రైట్ సైడ్ లా ఇంత బుగ్గలకి ఇట్లా వాసి ఉన్నది లోపల. అదొకటి అయిపోయిందా పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపియాలి. వీళ్ళు ఊరే వేసుకుందామని అనుకున్నారు అనుకో పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపియాలి, ప్రెస్ వాళ్ళని పిలిపియాలి. వీళ్ళు ఏ విధంగా ఎందుకు చచ్చిపోయారు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపించినాక పంచనామా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చినాక పంచనామా అవుతుంది. ఇమీడియట్ గా మీరు అక్కడి నుంచి పైనుంచి కింది దాకా తీసుకురావచ్చు. ఎందుకు అవసరం వచ్చింది మళ్ళా అంబులెన్స్ వస్తా అంటే అది ఏంది సౌండ్ వస్తుంది.
అవును. సౌండ్ రాకుండా తీసుకోపోకుండా షార్ట్ కట్లా పోతే ఒక 5 నిమిషాల పని. ఎక్కడి ఏరియా హాస్పిటల్ భువనగిరి ప్రాంతంలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోవాలంటే 10 నిమిషాలలో వెళ్ళిపోతాయి, స్టేట్కి వెళ్ళిపోతాయి. మీరు వేరే వేరే రూట్లో అర్ధ గంట పడుతుంది ఆడ. దొంగ రూట్లో ఎందుకు పోవాల్సి వచ్చింది? తీసుకుపోయి మార్చిలో పడేసిరన్నా. అది ప్రాణం ఏదో ఒక్కరి ప్రాణం అంటే కొట్టుకుంటది అన్న, ఇద్దరు ప్రాణాలు అయితే ఎట్లా ఎట్లా కొట్టుకుంటాయి? అది అట్లా చివరిగా ఏమని చెప్పింది మీకు? చివరికి ఏమని మాట్లాడింది? ఎప్పుడు మాట్లాడింది? ఎప్పుడు వచ్చింది ఇంటికి? పాప సంక్రాంతి పండుగకు వచ్చిందన్న. అదే రోజు లాస్ట్. అది నీకు కాల్ మాట్లాడినప్పుడు ఏమన్నదంటే, అంజనేయ అనే వ్యక్తి వీనికి ఫోన్ చేసినప్పుడు గదే ముచ్చట. ఇక ఇంటికి ఎప్పుడు వచ్చింది పాప లాస్ట్ కంటున్నా? సంక్రాంతి పండగకు వచ్చిందన్న. పండగ అదే అప్పుడే నా లాస్ట్ మీతో గడిపిన రోజు నేను తీసుకుపోయి మా తమ్ముడు, మా తమ్ముని వాళ్ళ బిడ్డ కూడా అదే స్కూల్ ఉంటది. బాబే వాళ్ళ అమ్మకు బాబే ఏం చెప్పిందంట అంటే, వాడు నా ఆంజనేయ అనే వ్యక్తి అంత జర ఇప్పుడు, ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి విషయము, సుశీల అనేది ఒకటి ఉంటది అలా, కూరగాయలు కట్ చేసేది, కూరగాయలు కట్ చేస్తుంది. కూరగాయలు కట్ చేసి సుజాత అనే దానికి అందిస్తుంది. దానికి వీనికి ఎఫ్ఐఆర్ ఉన్నది. ఇప్పుడు ట్యూషన్ మేడం బాగానే అన్న టైమే 10 గంటల నుంచి వెళ్ళిపోగానే 11 గంటలకు 12 గంటలకు వచ్చి వాళ్ళు మాట్లాడిన, వీళ్ళు వాష్రూమ్ పోతుందంటే పోతా అంటే, ఇప్పుడు ఎదిగిన పిల్లలు కదా, ఎదిగిన పిల్లలు కాబట్టి వాళ్ళు చూస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. ఎందుకు ఈ విషయాలు ఇవన్నీ ఎందుకు మేడం, ఇట్లాంటి వాడొస్తాను, ఈ టైంకు వచ్చుడు కరెక్ట్ కాదు కదా మేడం అని శైలజారెడ్డిని ఆల్రెడీ బాబయ్యను వైష్ణవి అడిగినంట. మీకు అవసరం లేదు, మీకు చిన్నపిల్లలు కదా, మీకు ఎట్లాంటి విషయాలు అవసరం లేదని వాళ్ళకు వాని తరపున ఈ శైలజారెడ్డి అనేది వాళ్ళకి సపోర్ట్ మాట్లాడే అవసరమా? అవసరం లేదు కదా. ఇప్పుడు ఏమంటారు మరి? పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఒక్కటేనండి సార్. మేము అక్కడ పోలీస్ స్టేషన్లో 3 CAలో 5 ఏదో స్టేట్మెంట్ తీసుకున్నారు, అయింది, అయిపోయింది. కానీ పోలీసు వాళ్ళది మాత్రం నిర్లక్ష్యం ఉన్నది. ఆడికి ఎమ్మెల్యే వచ్చిండు, జాయింట్ కలెక్టర్ వచ్చిండు, ఇంకా చాలా మంది వచ్చారు ఆడికి. ఇప్పుడు దాని వాళ్ళ మీద ఇప్పుడు మొన్న మా బావ ఫోన్ చేసిండు, హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చింది. హైదరాబాద్ నుంచి కాల్ వచ్చినప్పుడు వాడు చింతల ఆంజనేయులు అన్నాడు, నిర్లక్ష్యం మంచిగా బిందాస్గా తిరుగుతాను, మీరు ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు అని ప్రెస్ వాళ్ళు కాల్ వచ్చింది. అది నిజమా వద్దాం అన్నట్టుగా మా బావ ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే వాడు ఏమన్నాడు అంటే, డైరెక్ట్ ఈ విషయం మాట్లాడకుండా మా బావ అన్నాడు, అన్న ఇక కిరాయి ఉన్నది వస్తావా అంటే, ఇప్పుడైతే నేను రాను, రేపు పొద్దుగాల అయితే 7 గంటలకు వస్తా అని వాడు అన్నాడు. అంటే వాడు తిరుగుతున్నట్టు, వాడు బిందాస్గా తిరుగుతానట్లే కదా, అది పరిస్థితి. సో పాప ఎప్పుడు ఏమంటుండేది? పెద్ద ఆయనకి ఏమైతున్నాయి అసలు? మీతో ఎలా ఉంటుండే పాప? మాతో మంచిగా ఉండన్నా. ఎట్లుంటున్నా? చాలా యాక్టివ్ ఉంటున్నా? బాబయ్య ఉన్న ఇద్దరు నాకు, వాళ్ళ బాబయ్య వాళ్ళు యాదవ్స్, మేము రజకులమన్నా. కానీ ఒక్క తల్లి కనకుండా కానీ ఒక్క తల్లి పిన్నెల లెక్క ఉండే అన్న, ఇది మాత్రం వాస్తవం. ఒక్క ప్లేట్లా ఇద్దరు అన్నం పెట్టుకొని తినేది, చేసేది. ఈమె బట్టలు ఆమె వేసుకునేది, ఆమె బట్టలు ఏం వేసుకునేది. వాళ్ళకి అంత ఆత్మహత్య చేసుకునే అంత సినిమా లేదన్నాడా, కావాలని చెప్పి చంపారని చెప్పి ఖచ్చితంగా మీరు ఒకటేనండి అన్న. అక్కడ 4 పిల్లలు ఇట్లా డోరు గుద్దితే ఆ డోరు పలిగిపోలే. అది చిన్న పిల్లలు 11 సంవత్సరాల పిల్లలు కత్తెర ఉన్న కూరగాయలు కోసే కత్తి తీసుకుపోయి వాళ్ళని కట్ చేస్తారా అన్న? అది చున్నీ 2 బాడీలను దింపగలుగుతారా? దింపలేరు కదా. అవును. అదే చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేశారని చెప్పి కూడా చుట్టుపక్కల కాలేజ్ పిల్లలు వాళ్ళు వీళ్ళు వచ్చిరని చెప్పిన అని వాళ్ళ అంత వేస్ట్ ముచ్చడం అది. మీరేం కోరుకుంటారు? మా న్యాయం ఏం జరగాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే మీకు ఇక్కడ భార్య లేదు, ఉన్న కొడుకుని కోల్పోయారు, ఇప్పుడు కూతుర్ని కోల్పోయారు. సో ఏం కావాలనుకుంటున్నారు? ఏం ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నారు?
వాళ్ళని ఇమ్మీడియట్లా పోలీసు వ్యవస్థ అనేది శిక్ష పడాలి. నేను ఏదో నా బిడ్డ చచ్చిపోగానే నాకు ఉన్నది ఇవ్వలేరు అన్న. నేను హ్యాండిక్యాప్, నాకున్నది ఇవ్వలేరు. ఇవాళ మా అమ్మ మా నాన్న కాన్లు అవపడాయి. మా అమ్మ ఆమెకు మోకాలు ఉన్నప్పుడు ఇవాళ వాళ్ళు బతుకున్నారు అనుకో, ఒక విషయం ఆలోచించానా, వాళ్ళు బతుకున్నారు అనుకో, రేపటి నా పరిస్థితి ఏంది, నేను ఎట్లా బతకాలి? నా ఇప్పుడు నేను ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వస్తాండే, ఇప్పుడు నేను నడవలేని పరిస్థితిలో నా బిడ్డ మీద ఇట్లా చేసి ఆమె మీద ఇట్లా ఇట్లా నడుచుకుంటా ఇట్లా వచ్చేది. ఇప్పుడు ఉన్న కుడి భుజం విరిగిపోయింది. ఇప్పుడు నేను ఎట్లా బతకగల? నా బిడ్డకు మాత్రం న్యాయం జరగకపోతే నేను కలెక్టర్ ఆఫీస్ అయినా, డీజీపీ ఆఫీసర్ అయినా, వాళ్ళు ఎవ్వరైనా అక్కడ వాళ్ళ ముంగట నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయానికి మాత్రం సిద్ధం అన్న. పాప ఏమంటుండదు ఎప్పుడు మీతో పెద్ద అయినాక నేను అదైతే అంటారు కదా. సో పాప మీద ఎన్నో కళలు పెట్టుకున్నాడు, ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఏమంటుండే పాప ఏమైతే అంటుండే ఎప్పుడు? పాప ఏమైతున్నా అంటున్నా పాప నేను ఇంటర్మీడియట్ చేసినాక డాడీ నేను మంచిగా ఎక్కడ నా ఆఫీస్లో చేసాను, నేను చదువుకుంటా డాడీ అని చెప్పి పెద్ద పెద్ద కోరికలు ఏం లేకుండే. ఆమె మీద ఆమెకు నా మీద ఎక్కువ ప్రాణం ఉండే. అది పరిస్థితి అన్న. అసలు ఇంకా అసలు నమ్ముతున్నారా ఇంకా వైష్ణవి మీ మధ్యలో లేదని చెప్పి? ఎక్కడెక్కడ పోయినా నేను పిచ్చర్ అయిపోతానన్న. అది ఇప్పుడు ఎంతమంది మాట్లాడినా మా చుట్టాలు మస్తు వచ్చిపోతారు, మా దోస్తులు మస్తు వచ్చిపోతారు. ఎక్కడొచ్చినా కూడా అరే నా బిడ్డ అప్పుడప్పుడు కాల్ చేసేది, నాకు ఆమె ఫోన్ ఎందుకు చేస్తా అన్నది అది ఆలోచన అన్న. ఏం చెప్దాం అనుకుంటున్నారు చూసే ప్రజలకు కానీ, లేకుంటే ఆ పోలీస్ ఆఫీసర్లకు కానీ, పోలీస్ ఆఫీసర్లకు కానీ మీరు ఏమైనా చెప్పాలి? పోలీసు వ్యవస్థ అనేది వాళ్ళకు సైలెంట్ అంటే ఎవ్వరికి ఇప్పుడు ఖచ్చితంగా అమ్ముడు వేరన్న వాళ్ళు. ఇది పోలీస్ వ్యవస్థ ఏంటంటే ఇప్పుడు మా పిల్లలకి ఏంది, రేపు ఇంకా వేరే పిల్లలకు కావద్దు ఇట్లాంటి సమస్య. విన్నావా? అక్కడ ఏంటంటే ఇంతకుముందు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో బెల్లిళ్ళ దాకా 17 ముక్కలు ఎట్లా నరికి చంపి ఆడ పడేసిరో అట్లా నరికి చంపకుండా కూడా ఈ విధంగా ఇట్లా నరికి అది చేసిరు. ఓకే, ఇంకోటి వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా ఒక సూసైడ్ లేక చూసారా మీరు? చూసినాం. ఆ రైటింగ్ నా బిడ్డ రైటింగ్ కాదు. ఇప్పుడు కాదన్నా, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద అధికారివి, ఒక తండ్రి అనుకో, పెద్ద హోదాలో నేను స్టూడెంట్ను, నువ్వు ఆ మాట ఇది రాయమంటే రాయస్తానా రాయనా? రాస్తావు. ఆ టైంలో వాళ్ళు చచ్చిపోయే ఒక 10 నిమిషాలలో చచ్చిపోతారంటే నువ్వు సత్తవా నేను కొట్టి అధ్యయనం అన్నప్పుడు నువ్వు చెప్పినట్టు నేను వింటానేనా? అంటే కావాలని చెప్పి లెటర్ రాపిచ్చిరు, లెటర్ రాపిచ్చిరు, సంతకం పెట్టిరు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ఇద్దరు పిల్లల ఉంటది కదా బుక్, వాళ్ళు హ్యాండ్ చేసుకున్నారు రైటింగ్ కోసం, రైటింగ్ కొరకు. మ్యాచింగ్ అవుతుందా కాదన్నది ఏం రెస్పాన్స్ ఏం లేదు కదా. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఇవన్నీ వచ్చినా మీకు? పోస్ట్ మార్టం ఏం రాలేదన్న. మరి అక్కడ పోలీస్ వాళ్ళు మీతో కాంటాక్ట్లు ఉన్నారా, చెప్తున్నారా కేసు సంబంధించి? పోలీసు వాడు ఇంతవరకు సిఐ చేయలే, ఎవ్వరు చేయలే, డీజీపీ చేయలే, ఎవరు చేయలే. ఇంతవరకు పోలీసు వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు అన్న. ప్రభుత్వం నుంచి రాజకీయ నాయకుల నుంచి కూడా ఏదన్నా? రాజకీయ నాయకులు ఏమన్నా జాయింట్ కలెక్టర్ గారు మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ మేము ఇమ్మీడియట్ గా వాళ్ళకు యాక్షన్ తీసుకుంటాం, వాళ్ళు ఎంత పెద్ద గొప్పలు అయినా కూడా సస్పెండ్ చేస్తాం, అవసరం అంటే ఏ చర్య అంటే వాళ్ళ ఆ చర్య తీసుకుంటా అని ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిండు, జాయింట్ కలెక్టర్ చెప్పిండు. ఏడీ గారు కూడా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా మీరు? అంటున్నా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నా. న్యాయం జరగకపోతే మాత్రం మంచిగా ఉండదు ఇక. సో అట్లా అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఆశ కనిపించిన మీరు, సో సడన్ గా లేకపోయేసరికి నా
కొడుకు పోయిండు, భార్య పోయిందన్న. చిన్నప్పటి నుంచి నాకు సాధంత స్తోమత లేదు కాబట్టి నేను వాడ గవర్నమెంట్ హాస్టల్, మా అమ్మ నాన్న ముసలోళ్ళు, మా తమ్మిని అంటే ఆయన వేరే పీరియడ్, ఏదో చదువుకోవాలి డాడీ అంటే ఎవరికైనా చదువు అవసరమే ఉద్దేశంతోనే చదువు చెప్పి బుద్ధి చెప్పి అధ్యతరని చెప్పి పంపించిన. చదువు చెప్పి పంపిస్తే సచిన శివాన్ని నాకు అప్పు చెప్పిరన్న. దానికి నేను ఏం చేయలేనా, నేను నా బిడ్డను అక్కడ తీసుకుపోయి ఆమెను బొంద పెడతాండే, నా గుండె మొత్తం పలిగిపోయిందన్న. సరే ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక ప్రాణాన్ని అయితే 2 ప్రాణాలను కోల్పోయాం మనం. ఒక్క ప్రాణం కాదా, అదే 2 ప్రాణాలను కోల్పోయినాం మనం. ఇద్దరు బిడ్డలు సమానమే అన్న నాకు. సో ఇలాంటి ఘటన కూడా ఇంకెవరికి జరగద్దని చెప్పి రావద్దన్న. ఇట్లాంటి ప్రభుత్వాన్ని కూడా అదే కోరుకుంటున్నారా? కోరుకుండా కాదు, కోరుకుండా అంటే మరి ఇట్లాంటి నిర్లక్ష్యాలు చేయొద్దు కదా. ఓకే, ఆ ఏరియాకి సంబంధించిన హోమ్ మినిస్టర్ అయినా, ఏసీపీ అయినా, డీజీపీ అయినా ఎవరైనా చర్య తీసుకోవాలన్నా వద్దా? వాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు అంతా ఇప్పుడు సల్లజిరెడ్డి అనట, ఆయనకు కోమటిరెడ్డి అనట, ఆయన వీళ్ళు రిలేషన్ అట. ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రెడ్డి, వీళ్ళంతా రెడ్డి కలిసి అంటే మీతోడు బతికి భూమి మీద బట్ట కట్టద్దా? రెడ్డిలో కూడా బతకాలనా? రిలేషన్ అన్నమాట. రిలేషన్ అన్నది రెడ్డిస్ అన్నది ఇట్లా తెలిసిపోతుంది కదా. ఓకే, సో మీరైతే పాపకి న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పాపకి న్యాయం జరగాలని చెప్పి. సో ఇట్లా ప్రాణం అయితే వెళ్ళిపోయిందన్న. సో నువ్వు వెళ్ళిపోయిందన్న ఈజీగా కాదు. అవును, ఒట్టిగా ఇట్లా వెళ్ళిపోయింది, ఇట్లా చెమటతో ఇట్లా తుడుచుకున్నట్టు కాదన్న. అవునవును, కష్టపడి 2 ప్రాణాలు అన్న. 2 వాళ్ళు వాళ్ళని ఎంత హింస పెట్టి చంపారు అన్నది కావాలన్న మనకు. చిన్న ఇట్లా మూల కూర్చుతానో ముళ్ళు కూర్చుతానో మనం తట్టుకోలేకపోతాం అన్న. ఇద్దరు పిల్లలను కమల పిల్లలు లెక్క వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇంటరాగేషన్ అంటే పోలీసు వ్యవస్థ కంటే ఇంటరాగేషన్ కంటే ఎక్కువ చేసి చంపితేనే కదా 4 ఏళ్ళు బయటికి వెళ్ళడే. ఒట్టిగా అయితే ప్రాణం పోదు కదా. ఆ వ్యవస్థ అనేది మనకు కావాలి అంతే. ఓకే, సో న్యాయం జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో థ్యాంక్ యూ అన్న. సో ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు నేను. ఇబ్బంది ఏం లేదన్న, హెల్త్ కూడా బాగాలేదు మీకు? నా హెల్త్ బాగా లేకున్నా పర్లేదన్న. నా బిడ్డ గురించి నా ప్రాణం ఇయ్యడానికనే సిద్ధమే నేను. విన్నావా? నా బిడ్డ గురించి నేను 1 లీటర్ కాదు 2 లీటర్ పెట్రోల్ పోసుకున్నా నేను చచ్చిపోనీకి సిద్ధం అన్న. నాకు ఎవ్వరు లేరన్న. నన్ను ఒట్టి సీకట్లా నా పరిస్థితి మీరు చూసిరు, ఆల్రెడీ మీరు రికార్డ్ చేసుకున్నారు. చచ్చిపోని కానీ సిద్ధమేనా? ఇవాళ చుట్టాలు వస్తారు పోతారు అయిపోతుంది. రేపు పరిస్థితి ఏందన్న, ఎక్కడ పోయినా కూడా నేను ఒట్టి పిచ్చం లెక్క ఇక్కడ మంచాన్ని ఇట్లా వండుకున్నా కూడా డాడీ అన్నట్టుగా నాకు వినబడుతుంది. థ్యాంక్ యూ. మళ్ళా ఇంకొకటి, ఇప్పుడు డీజీపీ గారైనా, ఇప్పుడు భువనగిరి జిల్లాకు సంబంధించిన ఏసీపీ డీజీపీ గారైనా, పోలీసు వ్యవస్థకు పెద్ద ఆయన ఎవరు ఉంటారు? డీజీపీ. ఇప్పుడు డీజీపీ గారు ఉంటారు. డీజీపీ గారికి మనవి చేస్తానా, కొంచెం కేర్ తీసుకొని మా ఇద్దరు బిడ్డలకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. ఉద్దేశపరంగా కాదు, ఉద్దేశపరంగా అంటే రగిలియాలంటే రగిలియచ్చు. ఆడ స్టూడెంట్ కాలేజీ పిల్లలు కూడా ర్యాలీ చేసారు. మేము కూడా ఒక 3 గంటల దాకా మేము ర్యాలీ చేసినామన్నా. అది ఓకే అన్న. ఎందుకంటే ఈ సమస్య చిన్నగున్నప్పుడే పరిష్కారం చేస్తే అయిపోతుంది ఇమీడియట్లా. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా వాడు ఇంటికాడ ఉండే వాడు కిరాయికి వస్తావా అంటే రేపు పొద్దున 7 గంటలకు వస్తా అంటాడు. వాడిని ఎందుకు హ్యాండ్ చేసుకోలే మీరు? సుజాత ఇంట్రాగేషన్ ఎందుకు మీరు స్టార్ట్ చేయలే? సుజాత నటానికి దాన్ని ఇంట్రాగేషన్ చేస్తా అంటే ఇప్పుడు ఎస్ఐ నటుడు ఆడు నల్లగా ఎత్తు పొడుగుంటాడు. ఆడు అలా ఒక పని మనిషి ఉంటుంది. పని మనిషి ఉంటే అదేమంటుంది, అంత అప్పటిదాకా మంచిగానే ఉన్నది, అది చేసింది ఇది చేసిరు, మేమేం చేయలే మేమేం చూడలే అని అదేదో అన్ని తొండి ముచ్చట్లు తీసుకుపోయి
ఇంట్రాగేషన్ వెళ్తుంది కదా. అవును. ఓకే. మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేస్తాను మరి? రేవంత్ రెడ్డి ఇంట్లో ఈ సమస్య జరుగుతా వాడు ఊకుంటాడా? కోమటిరెడ్డి ఇంటికాని ఇంట్లో వానింట్లో జరుగుతా వాడు ఊకుంటాడా? బిడ్డలు ఎవ్వరి బిడ్డలన్నా బిడ్డలే అన్నా. రేపటి రోజున 10 రూపాయలు నుండి ఇస్తే పెళ్లి చేస్తాం పోతారన్నా. అవును. కానీ ఉంటుంది ఎప్పటికీ మర్చిపోలేని ప్రేమలే. ఈ పరిస్థితి అన్నది ఇక్కడ తెలిసిన నా కొడుకు ఇప్పుడు బతికేడు ఉంటే 18 సంవత్సరాల కొడుకున్నా, కొడుకుని కూడా కోల్పోయింది. 16 సంవత్సరాలు నా బిడ్డ, 2 సంవత్సరాలు నా బిడ్డ కంటే వాడు పెద్ద. 4 సంవత్సరాల కింద నా భార్య కట్టిన ప్లేస్ ఆమె చచ్చిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఏంది మరి? జాయింట్ కలెక్టర్ గారు మరి నాకు జాబ్ ఇస్తాము, ఇది ఇస్తాము, డబల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చుడు కాదు, ఇచ్చుడు కంటే మొదలు వీళ్ళకు పరిష్కారం న్యాయం జరగాలి. ఇట్లాంటిది మళ్ళీ ఇంకొకరికి ఏ పిల్లలకు జరగదు. ఓకే. సో న్యాయం జరగాలి, ఇలాంటిది మళ్ళీ ఏ పిల్లలకు జరగదు అని చెప్పి కూడా విషయం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.